మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు. ప్రేమగల తండ్రి, మరొకసారి మీ యొక్క కృపా సింహాసనం వద్దకి నీ స్వరమును వినాలని మేము సమీపిస్తూ ఉంటున్నాం. మానవ స్వరము, మానవ జ్ఞానము మా జీవితానికి ఏమాత్రము కూడా క్షేమాభివృద్ధి కలిగించదు. ఏదో కొంత తెప్పరిల్లినట్టు చేయవచ్చు, కానీ దేవుని స్వరం మాత్రమే మమ్మల్ని జీవింప చేయగలుగుతుంది. కనుక దేవా, ఈ సమయంలో నిలబడుచున్న మీ దాసుని మీ శిలువచారును మరుగుపరుచుకొని మీ ఆత్మతో నింపి నీ ప్రజల యొక్క అవసరత కొలది, అక్రత కొలది నీ వాక్యం చేత వారిని దర్శించండి, సంధించండి, వెలిగించండి. గాయపడిన వారిని కట్టండి, బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, నిర్లక్ష్యంగా ఉన్న వారిని సరిచేయండి. దేవా, గద్దింపు కావాల్సిన వారికి గద్దింపును అనుగ్రహించండి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే చేయగలిగే కార్యము గనుక నీ వైపు చూస్తూ ఉంటున్నా. మనుషులము అనేకమైన బలహీనతలు, అనేకమైన కొరతలు, లోటుపాట్లు, హద్దుబాట్లు కలిగినటువంటి వారిమి గనుక ఇది మా వలన కాదు అని ఒప్పుకుంటూ, ప్రభువా నీ సహాయాన్ని కోరుకుంటూ, మా గమనం ఎటు కూడా చెలించకుండా, ఎటువంటి ఆటంకాలు మా మధ్యలో జరగకుండా మీ కృప చొప్పున ఆదుకొని బలపరచుమని, ఆత్మీయమైనటువంటి పురోగతిలో మేము ముందుకు కొనసాగడానికి సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం కొద్ది వారాలుగా 3 వారాలుగా ఈ మన ఎదుట ఉంచబడిన పందెము అనే మాటను ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ హెబ్రీ పత్రికలో ఈ గ్రంథకర్త ఈ శ్రమలలో, ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని ఆదరిస్తూ, బలపరుస్తూ వారికి చెప్తున్న మాట ఏంటంటే, యేసు వైపు చూడండి, లుక్ అంటు జీసస్. 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో కూడా మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. కానీ మన జీవితానికి సొల్యూషన్, మన సమస్యలకు సొల్యూషన్ ఏంటంటే మనం ఎలా ఉండాలి అనేది కాదు. సరే మనం తర్వాత వస్తుంది, కానీ ముందు ప్రభు వైపు చూడటం ఇది మనకు అవసరం. కాబట్టి మనం యోబు గ్రంథంలో కూడా చూసాం. యోబు అన్నాడు, నాకెందుకు వచ్చే శ్రమలు, దేవుని రమ్మ నేను మాట్లాడతాను అన్నాడు. దేవుడు వచ్చాడు. ఏం చెప్పాడు? శ్రమలు ఎందుకు వచ్చాయో చెప్పలేదు, తనకు సాతానికి కలిగిన సంభాషణ చెప్పలేదు, ఎప్పుడు పోతాయో చెప్పలేదు, వాటిని ఎలా తీరుస్తాడో చెప్పలేదు. ఏం చెప్పాడంటే, నా కార్యములను చూడు, నేను చేసిన సృష్టిని చూడు, నేను చేసినటువంటి నక్షత్రాలు చూడు, నేను చేసిన ఆకాశాన్ని చూడు, నేను చేసినటువంటి హిమము చూడు, నేను చేసిన మెరుపులు చూడు, నేను చేసిన జంతువులను చూడు. అవి ఎలా ఉన్నాయో చూస్తున్నావా? వాటన్నిటిని నేను కంట్రోల్ చేస్తున్నానే. నేను అన్యాయం చేస్తానా? నేను అన్యాయం చేస్తే ఈ సృష్టి ఉంటుందా? అదది దేవుని ఆర్గ్యుమెంట్. కనుక మన జీవితంలో కూడా సాతాను యొక్క ప్రయత్నం ఏంటంటే మన దృష్టిని ప్రభు వైపు నుంచి తిప్పేస్తుంటాడు. కనుకనే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, యేసు వైపు చూచుచు పరిగెత్తుదము. ఎక్కడ పరిగెత్తేది? పందెము. ఈ పందెము అనే మాట గ్రీకు భాషలో ఆగన్ అనేటువంటి పదం నుంచి వచ్చిందని మనం నేర్చుకున్నాం. ఈ పదాన్ని వేరే చోట వాడినప్పుడు మొత్తం మీద 6 సార్లు కొత్త నిబంధనలో ఈ పదం ఉంది. గ్రీకు భాషలోని యాగన్ అనే పదం ఇక్కడ ఒక్క చోట పందెము అని ట్రాన్స్లేట్ చేయబడింది. మిగతా చోట్ల పోరాటము అని ట్రాన్స్లేట్ చేయబడింది.
పోరాటము. కానీ క్రైస్తవ జీవితం అనేది పోరాట జీవితం. ఒకవైపేమో యేసు ప్రభువారు ఆల్రెడీ ఆయన మొత్తం చేశాడు, మనము ముగించబడిన కార్యం మీద ఆధారపడ్డాం, ఇది ఒక కోణం. రెండవ కోణము, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము కూడా క్రైస్తవ జీవితం పోరాట జీవితమే. మనం ఇక్కడ అంటే ఏమంటాం, రిలాక్స్డ్గా ఏదేదో శాశ్వతం అన్నట్లుగా కాలు మీద కాలేసుకొని తీరుబాటుగా కూర్చొని జీవించటానికి లేదు. కారణం ఏంటంటే క్రైస్తవ జీవితం పోరాట జీవితం. క్రైస్తవుని బైబిల్లో వర్ణించినప్పుడు వ్యవసాయకుడు అని వర్ణించారు. వ్యవసాయకులు జనరల్గా ఎలా ఉంటారు? వాళ్ళు పొద్దున్నే లేస్తారు, పొద్దున్నే పొలానికి వెళ్తారు, వాళ్ళు నీళ్లు పెడతారు, మందు కట్టలు కొడతారు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. వ్యవసాయకుడితో పోల్చబడ్డాడు, సైనికునితో పోల్చబడ్డాడు, కట్టువానితో పోల్చబడ్డాడు. కానీ క్రైస్తవ జీవితం పోరాట జీవితం. ఇది మనం గుర్తెరగాలి. ఎవరితో పోరాటం? శరీరులతో కాదు. సాతాను యొక్క ఇంకో స్ట్రాటజీ ఏంటంటే అసలు పోరాటాన్ని పక్కన పెట్టి చిన్న చిన్న అవసరం లేని పోరాటాలు మన ముందు. ఇది ఎట్లా ఉంటుందంటే, క్రికెట్ ఆడు, కానీ ఎక్కడ ఆడు? కంప్యూటర్ ముందు ఆడు. అసలు ఆడాల్సింది శత్రువుతోటి, అసలు మ్యాచ్ అక్కడ జరుగుతుంది. కానీ ఇక్కడ మనం కూడా ఆడుతున్నాం, గంటలు గంటలు ఆడుతున్నాం. ఎక్కడ ఆడుతున్నాం? కంప్యూటర్ ముందు ఆడుతున్నాం. ఇది వచ్చేది కాదు. బయట అట్లీస్ట్ బయట ఆడితే ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్న అవుతుంది, కాస్త బాడీ కాస్త ఏదో బాడీ కొంత ఉపయోగం, మొత్తం కాకపోయినా కొంత ఉపయోగం. ఈడ ఆడితే ఏం ఉపయోగం? అసలు కంప్యూటర్ మీద ఆడితే కంప్యూటర్లోనే చంపటం, చంపుకోవటం, అంటే మొత్తం మిస్లీడ్ అయిపోతుంది. అలాగే క్రైస్తవ జీవితంలో సాతాను యొక్క ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఏంటంటే మన దృష్టిని అసలు పోరాటం పక్కన పెట్టి ఈ చిన్న చిన్న పోరాటాలు, మన బాసు, మన అత్త, మన కోడలు, మన ఇంటి పక్కోళ్ళు, లేకపోతే అటుపక్క ఉండేవాళ్ళు, లేకపోతే వీళ్ళు వాళ్ళు, ఇట్లాగా మన పోరాటం, మన దృష్టి అంతా వారి మీద ఉంటుంది, మనుషుల మీద ఉంటుంది. పిల్లరా, మనుషులు వీళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ బాసు ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వీడు పోతే ఇంకోటి మంచోడు వస్తాడా? వచ్చిన ఎన్ని రోజులు ఉంటాడు, ఇంకోటి వస్తాడు. కాబట్టి ఈ పోరాటాలు ఎప్పుడు ఉండేవి. ఇది అసలు పోరాటం కాదు. మన అసలు పోరాటము మన శత్రువులు వేరే ఉన్నారు, మన అంశం అది. కాబట్టి మనం గత 2 వారాల్లో 2 శత్రువులను చూసాం. మొట్టమొదటి శత్రువు మన శరీరము, మన లోపలుండేటువంటి పాపం, మన లోపలుండే భ్రష్టత్వం, పాపము చేత నాశనమునకు లోనైన మన స్వభావం. ఇది మన లోపల. ఇది ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది? మన లోపలుండే ఆత్మకు వ్యతిరేకముగా. మన లోపలుండే శరీరము, మన భ్రష్టత్వము మనలో ఉండే ఆత్మకు విరోధముగా పోరాడుతుంది. శరీరము, ఆత్మ. కాబట్టి ఏం నేర్చుకున్నాం? మనం శరీరానుసారంగా మన శరీరం చెప్తుంది, నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి. మన శరీరం ప్రకారం ప్రవర్తించకూడదు. మన శరీరమును దాని ఆశలతోనూ, ఇచ్చలతోనూ, దురాశలతోనూ సిలువ వేయాలి. శరీర కార్యములను చంపివేయాలి. శరీరాశలను విసర్జించాలి. శరీరమును నలగగొట్టుకొని లోపరుచుకోవాలి. శరీరమును అదుపులో ఉంచుకోవాలి. శరీరాన్ని సిలువ వేయాలి. ఇది మన మొట్టమొదటి వారంలో నేర్చుకున్న పాఠం. శరీరం అంటే ఎవరు? నేను అనేటువంటి ఆ ఈగో కదా, దాంతో వచ్చే సమస్యలు. నేను 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 నన్ను పిలవలేదు, నన్ను గౌరవించలేదు, నన్ను మెచ్చుకోలేదు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, నన్ను లక్ష్య పెట్టలేదు, నన్ను పట్టించుకోలేదు, అసలు నేను ఉన్నానని కూడా జ్ఞాపకం లేదు. నేను 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 ఆ ధనవంతుడు నా కొట్లు విప్పి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నేనేం చేస్తాను, నా ధాన్యము, నా ఇల్లు, నా కొట్లు, నేను నేను అక్కడ దేవుడికి స్థానం లేదు. కానీ మనం ఎప్పుడైతే నేనులో తిరుగుతుంటామో అక్కడ దేవునికి స్థానం ఉన్నది. ఇది మొట్టమొదటి పాఠం, మనం నేర్చుకున్న పాఠం. రెండవ పాఠంలో ఏం నేర్చుకున్నామంటే మన చుట్టూ ఉన్నలో, ఒకటేమో మన లోపల ఉన్న శరీరం అంటే మన స్వభావం, రెండవది మన చుట్టూ ఉన్న లోకం. ఈ లోకము మన మనస్సుని, మన వాల్యూస్ని, మన థాట్ ప్రాసెస్ని, మన గోల్స్ని ప్రభావితం చేస్తుంది. ఒక 2 లోకస్తులు గలవండి, ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఏం మాట్లాడుకుంటారు? మీ జీతం ఎంత, మీరెంత సంపాదించారు, ఎక్కడ ఇల్లులు కొన్నారు, మీకు ఎంత బంగారం ఉంది, దాని తర్వాత మీరు ఏ కులం, ఏంటోళ్ళు మీరు,
క్రైస్తవుల్లో కూడా ఇదే వస్తుంది. ఇది లోకం. అంటే లోకం దేన్ని బట్టి వాల్యూ చేస్తుంది? నీ డబ్బెంత, ఇంకొంచెం సోషల్ మీడియా ఉంటే మీ ఫాలోవర్లు ఎంతమంది నేను ఫాలో చేస్తున్నారు, నీ పోస్టులు ఎంతమంది లైక్ కొడుతున్నారు. ఇది లోకం. కనుక మనం ఏం నేర్చుకున్నాం? లోకము ప్రకారం మనం వెళ్ళకూడదు. లోకము దేవునికి విరోధము. కాబట్టి లోకం ఏం చేయాలి? లోకమును ప్రేమించకూడదు, లోక యొక్క మర్యాదను అనుసరించకూడదు. లోకం మనల్ని ద్వేషిస్తుంది. మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మనము లోకానుసారులముగా ప్రవర్తించకూడదు. మనం లోకమును జయించాలి. ఎలా జయిస్తాం? విశ్వాసంతో కూడిన ప్రయాణమే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం లోకముతో కలిసిపోకూడదు. లోకముకు మనకు తేడా ఉండాలి. లోకస్తుల యొక్క గమ్యాలు లక్ష్యాలు, మన గమ్యాలు లక్ష్యాలు వేరై ఉండాలి. వారితో పాటు ఆ యొక్క దుర్వ్యాపారంలో పరిగెత్తకూడదు. మనం కూడా లోకం మీద నేరస్థాపన చేయాలి. లోకమునకు మనకు లోకము సిలువ వేయబడాలి. ప్రత్యేకమైన జీవితం, పవిత్రమైన జీవితం, లోకమునకు వేరైన జీవితం చెప్పగలగాలి. లోకానికి నేను చనిపోయినాను, నాకు లోకం చనిపోయింది. ఇది లోకం పట్ల మనకు ఉండాల్సినటువంటి వైఖరి. ఇది మనం ఎరగకపోతే మనం కూడా నెమ్మదిగా లోకంలో కలిసిపోతాం. ఎంత కలిసిపోతాము అంటే లోకానికి మనకు తేడా ఉండదు. ఒక్కోసారి లోకస్తులకి మనకి తేడా ఉండదు. లోకంలో ఉండే దురాశ. పేతురు గారు అంటాడు, ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు? లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొని ఈ వాగ్దానాల మూలముగా దైవ స్వభావములో పాలివారగునట్లు ఈ అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను మనకిచ్చాడు. లోకమందు ఏముందంటే భ్రష్టత్వం ఉంది. లోకము భ్రష్టత్వముతో కూడినది. లోకం ఏం చేస్తుందంటే దేవుడు లేకుండా నువ్వు బ్రతకొచ్చు అని చెప్తుంది, దేవుడు అవసరం లేదు అని చెప్తుంది. ఈ లోకానికి మనము చనిపోయిన వారముగా ఉండాలి. ఇక మూడవ శత్రువు, అసలైన వారు ఎవరంటే సాతానుడు. అపవాది అని పిలువబడ్డాడు. వీరికి చాలా పేర్లు ఇవ్వబడుతూ వచ్చాయి దేవుని యొక్క లేఖన భాగములలో. కాబట్టి ఈ రోజులో మనం ఎలాగా ఈ సాతాను అనేవాడు, మనం ఎలాగా వాడిని ఎదిరించగలుగుతాం, ఎట్లాగా వాడి శత్రువుతో పోరాటము చేయగలుగుతామని ముగ్గురు శత్రువులు. మన లోపల ఉండేటువంటి శరీరము, ఇది మన లోపల ఉండే ఆత్మకు విరోధం. మన చుట్టూ ఉండే లోకం తండ్రి నుండి కలిగినది కాదు. తండ్రి నుండి కలిగిన లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది తండ్రి వలన కలిగినది కాదు. మూడవది, ఈ లోకమును ఈ శరీరమును నడిపించేటువంటి సాతానుడు. ఈ ఎవరి కౌంటర్ పార్ట్ అంటే యేసు ప్రభువారికి కౌంటర్ పార్ట్, మన విశ్వాసానికి శత్రువు. వీరి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక దేవదూతగా వీని సృష్టించాడు. ఎక్స్ప్లిసిట్గా రాయబడలేదు, కానీ కొన్ని లేఖన భాగాలు చదివినప్పుడు ఇవి ఆ యొక్క సాతానికి వర్తిస్తాయనేది మనం గమనించవచ్చు. రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం 12, 13 వచనాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, ఎట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, సహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకొందును అని మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. కానీ ఇక్కడ ఒక ఇమ్మీడియట్ కాంటెక్స్ట్లో చూస్తే ఆ కాలంలో ఉన్న రాజు గురించి మాట్లాడుతున్నాడు, కానీ లార్జర్ కాంటెక్స్ట్లో చూస్తే ఇది సాతాను గురించి రాయబడినటువంటి మాట.
తేజో నక్షత్రమా, వేకువ చుక్క. అంటే ఒక్కోసారి ఇంటర్ప్రిటేషన్లో ప్రాబ్లం ఏమైపోద్ది అంటే, ఒక అంకుల్, చాలా పెద్ద అంకుల్, మా చిన్నప్పుడు అంటే సమ్వేర్ 90sలో అంకుల్ మీటింగ్ పెట్టి చెప్పారు. అప్పుడే కేబుల్ టీవీ వస్తుంది, స్టార్ టీవీ వచ్చింది. ఆయన అన్నాడు, స్టార్ టీవీ బైబిల్లో ఉంది, చూపిస్తాను. మేమందరం స్టార్ టీవీ బైబిల్లో ఉందంట అని చెప్పి ఈ వాక్యం చూపించి, ఇగో తేజో నక్షత్రమా, వేకో చుక్క అని. కానీ ఇప్పుడు తర్వాత మరి జెమినీ టీవీ, ఈటీవీ, మా టీవీ ఇవన్నీ కూడా రావాలి కదా ఇక్కడంటే, అవి రావట్లేదు మరి. కాబట్టి ఇక్కడ ఈ మాట స్టార్ టీవీ గురించి చెప్పలా, ఇది సాతాను గురించి చెప్పిన మాటలు వర్తించుకోకూడదు. అదేదో పదం కలిసింది కదా, అక్కడ స్టార్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది కదా, ఈ రెండింటి లింక్ పెట్టకూడదు. ఇది సాతాను గురించి. కాబట్టి ఆ సాతానుడు వాడు ఏమనుకున్నాడు అంటే, దేవుడు ఇచ్చిన స్థానముతో సంతృప్తి చెందకుండా దేవునితో సమానముగా అవ్వ ఆదాములను చేసింది అదే కదా. ఏమన్నాడు, మీరు ఈ పండు తింటే మీరు మనుషుల్లాగా ఉండరు, దేవతలు అవుతారు, దేవుళ్ళలాగా అవుతారు. ఇది సాతాను యొక్క దురాశ, దేవునితో సమానము కావాలని. చూడండి యెహెజ్కేలు గ్రంథం, అంటే వాడి స్ట్రాటజీ ఏంటి, నేనెక్కిపోతాను, నా సింహాసనం హెచ్చించుకుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాడిని త్రోసివేశాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి, ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఓ పని చేద్దాం, 17వ వచనం, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును. కాబట్టి దేవుని దగ్గర దూతగా ఉన్నటువంటి ఈ సాతానుడు తన యొక్క అనుచరుల సహాయముతోటి పరలోకంలో లేదా ఆ దేవుని యొక్క స్థానంలో తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. వాని అనుచరులతో తిరుగుబాటు చేశాడు. కాబట్టి దేవుడు వాని త్రోసివేశాడు, అక్కడి నుండి త్రోసివేశాడు. ఎందుకు తిరుగుబాటు చేశాడు? గర్వముతోటి. దేవుడి కింద ఉండడం ఇష్టం లేక దేవునితో సమానంగా ఉండటం. మనం ఏం గుర్తు రావాలి ఆ మాట? ఫిలిప్పీ 2వ అధ్యాయంలో, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక కిందికి వచ్చాడు యేసు ప్రభువారు. సాతానుడేమో దేవుని కింద ఉన్నవాడు, దేవునితో పాటు సమానంగా ఉన్న పైకి వెళ్తున్నాడు. కాబట్టి ఇది సాతాను లక్షణం. తను తాను హెచ్చించుకోవటం సాతాను లక్షణం, తను తాను తగ్గించుకోవటం దేవుని యొక్క లక్షణం. కనుక ఇది సాతాను యొక్క ఆరంభం. ఇక అక్కడి నుండి వాడు దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. మరి దేవుడు ఎందుకు వీని నాశనం చేయట్లేదు? దేవుడు ఎందుకు వీని జైల్లో వేయట్లేదు? దేవుడు ఎందుకు వీని బంధించట్లేదు అంటే మనకు తెలియదు. తన మహాకృపను బట్టి, తన యొక్క రక్షణ కార్యమును మనకు వివరించటానికి, ఆయన ప్రేమ మనకు తెలియటానికి సాతానును దేవుడు అలా వదిలిపెట్టాడు. ఏదేను తోటను చేసినప్పుడు, ఏదేను తోటలో సాతాను ఆదాము రాకుండా, తర్వాత ఆదాము పడిపోయిన తర్వాత మరలా ఆదాము రాకుండా అగ్ని జ్వాలను పెట్టాడు దేవుడు. కానీ అంతకుముందు సాతాను రాకుండా అగ్ని జ్వాల పెట్టలేదు. సాతానుడు వస్తున్నాడు, పోతున్నాడు, దేవునికి తెలుసు. కానీ దేవుడు అనుమతించాడు. అది ఎందుకో మనకు తెలియదు. కానీ ఒకనాడు రాబోతుంది, ఆ దినమున దేవుడు ఈ యొక్క సాతానుని అగ్నిగుండంలో వేస్తాడు. రండి, ప్రకటన గ్రంథం. వాడి అంతం మనకు తెలుసు. సాతాను వాడు శక్తిమంతుడైనప్పటికీ, వాడు అనుభవం కలిగిన వాడప్పటికీ వాడి అంతం ఏంటి అంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదురు. కానీ ఒకనాడు రాబోతుంది, ఈ అపవాదిని దేవుడు వాడు అగ్నిగుండములో వేయబడబోతున్నాడు. ఇది వాని యొక్క అంతము. వాని ఆరంభము తెలుసు, వాని అంతము తెలుసు. కానీ సమస్య ఏంటంటే వాడు వదిలిపెట్టట్లేదు. వాడి ప్రయత్నం అంతా ఏంటంటే దేవుని ప్రజలను కదిలించాలి అని. వాడికి తెలుసు దేవునికి వాడు మ్యాచ్ కాడు. వాడికి తెలుసు దేవుని జ్ఞానముతో వాడికి అంత జ్ఞానం కలిగిన వాడు కాదు. వాడు కొన్ని చేయగలుగుతాడు, కానీ దేవుడి పర్మిషన్ లేకుండా. మనకి ఎట్లా అర్థమవుతుంది? యోబు గ్రంథం చదివితే దేవుడు అన్నాడు, అతనిని ముట్టవద్దు. రెండవసారి అన్నాడు, అతని ప్రాణమును ముట్టవద్దు. పేతురుతో చెప్పాడు యేసు ప్రభువారు,
పేతురు, సాతాను నిన్ను కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను వేడుకున్నాను, ప్రార్థన చేస్తాను. అంటే దేవుడు సాతానుకి లిమిట్స్ పెడతాడు. కనుక దేవుడు, సాతాను వీరిద్దరు పోటాపోటీ కాదు పిల్లలు. అంటే కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఈ సాతాను గురించి ఆలోచిస్తూ దేవుని కంటే ఎక్కువ సాతానుకు భయపడుతుంటారు క్రైస్తవులు. దేవునితో సాతాను సరియైన వాడు, అంటే సమానుడు కాదు. దేవుని చేత సృష్టించబడిన వాడు. దేవుని చేత వాడంతా వాడు పుట్టలేదు, దేవుడు సృష్టించాడు. దేవుడు కొంతకాలం వాడిని వదిలిపెట్టాడు, అందుకోసం వాడు తిరుగుతున్నాడు. కానీ ఒకనాడు రాబోతుంది, దేవుడు వాడిని అంతము చేయబోతూ ఉన్నాడు. సరే, ఈ లోపల వాడి ప్రయత్నం అంతా ఏంటంటే మనలను కదిలించాలని. బైబిల్లో వాడికి ఇవ్వబడిన పేర్లు కొన్ని చూస్తే వాడి క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. వాడికి ఏం పేర్లు ఇవ్వబడ్డాయి? శోధకుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధకుడు. వాడు ఏం చేస్తుంటాడు? శోధిస్తుంటాడు. రండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. అంటే వాడి పనేంటో వాడి పేర్లను బట్టే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ శోధకుడు, 3వ వచనం, ఆ శోధకుడు, హీజ్ అ టెంప్టర్. దేవుడు టెంప్ట్ చేయడు. ఎవడైనా శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఎడవబడి మరులుగొల్పబడిన వాడై శోధింపబడను. కనుక శోధన దేవుడు తీసుకొని రాడు, దేవుడు శోధించడు. బైబిల్లో కొన్ని చోట్ల అబ్రహామును శోధించను అని ఉంటుంది. అక్కడ వాడబడిన పదం ఏంటంటే పరిశోధించను. దేవుడు పరిశోధిస్తాడు, సాతానుడు శోధిస్తాడు. ఏంటి పరిశోధన? అబ్రహామా, నీ కుమారుని నాకు అర్పించు, ఇది పరిశోధన. దావీదు బత్షెబాతో పాపం చేశాడు, అది శోధన. దేవుడు బత్షెబాను దావీదు దగ్గర తీసుకురాలా. కానీ దేవుడు శోధించడు. కొన్నిసార్లు ఇది కూడా దేవుడే చేశాడండి అనుకుంటాడు. దేవుడు ఎవరిని శోధించడు. దేవుడు ఎవరిని పాపము చేయమని టెంప్ట్ చేయడు. అది దేవుని లక్షణము కాదు. గాడ్ ఈజ్ నెవర్ ద ఆథర్ ఆఫ్ సిన్. పాపం చేసినప్పుడు దేవుడు చేపించాడు అంటానికి లేదు. పాపం చేస్తే అది మనం చేసినట్టే. కానీ మనం మేలు చేసినప్పుడు అది మన సొంతంగా మనం చేసింది కాదు, అది దేవుని కృపచేత జరిగించబడింది. కనుక దేవుడు పాపమునకు కర్త కాడు, వాడు శోధిస్తూ ఉంటాడు. యేసు ప్రభును శోధించాడు. ఈ రాళ్ళను రొట్టెలు చేసుకోకూడదా, పైనుంచి కిందికి దూకరాదా, లేకపోతే నాకు మొక్క రాదా, శోధిస్తూ ఉన్నాడు. ఇది వాడు శోధకుడు. రెండవది, వాడు అపవాది. అనగా అబద్ధములు చెప్పేటువంటి వాడు. వాడి వాదం ఎట్లాంటిదంటే వాడు దేవుని దగ్గర మన గురించి అబద్ధాలు చెప్తాడు, మన దగ్గర దేవుని గురించి అబద్ధాలు చెప్తాడు. అర్థమవుతుందా? దేవుని దగ్గర మన గురించి అబద్ధాలు చెప్తాడు. ఆ యోబు గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? యోబు ఉట్టిగా నేను నమ్ముతున్నా అనుకున్నావా? నువ్వు చుట్టూ కంచె వేశావు, ఆశీర్వాదాలు ఇచ్చావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు. ఆ కంచె తీసేయి, ఆశీర్వాదాలు ఆబ్జే కొన్ని రోజులు నీ ముఖం మీద నిన్ను దూషించి వెళ్ళిపోతాడు. మనకేం చెప్తాడు? దేవుడు చెప్పింది అబద్ధం, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. నిన్ను ప్రేమిస్తే నీకు ఎందుకు ఇయ్యడు? వాళ్ళకిచ్చాడుగా, వీళ్ళకిచ్చాడుగా, వాళ్ళకి అది ఉంది కదా, నీకెందుకు లేదు? దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినట్లేదు? అంటే దేవునికి నీ పట్ల ప్రేమ లేదేమో, లేదా దేవుడు బలహీనుడు అయ్యాడేమో, దేవునికి శక్తి సరిపోవట్లేదేమో. మన గురించి దేవుని దగ్గర అబద్ధాలు చెప్తాడు, నేరాలు మోపుతాడు కదా. ప్రాణగ్రంథం రాయబడింది, దివారాత్రములు మన సహోదరుల మీద నేరములు మోపేటువంటి వాడు. మనకు దేవుని గురించి అబద్ధాలు చెప్తాడు, మన మనసులో ఆలోచనలు పెడతాడు. తర్వాత మూడవది, వాడి పేరు దుష్టుడు. వాడు మంచివాడు కాదు, వాడు వేషం వేసుకుంటాడు. వాడు మంచివాడిని వేషం. వాడు ఎట్లా ప్రేమి చెప్తాడంటే, యేసు ప్రభుతో చెప్తున్నాడు, నువ్వెందుకు ఆకలి కొనాలా? నీ తండ్రి పట్టించుకోవట్లే నిన్ను, నా మాట విను, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఏంటి నువ్వు దేవుని కుమారుడు, నీకు పేరు ప్రఖ్యాతులు లేవేంటి? అసలు నీ నోరు పట్టించుకోవట్లేదేంటి? నీ సెలబ్రిటీ లాగా అందరు నీ వెనక రావట్లేదేంటి? నువ్వు పైనుంచి కిందికి దూకు, అప్పుడు అందరు నేను పట్టించుకుంటారు. నువ్వు నాకు మొక్కు. నువ్వు దేవుని కుమారుడు ఏంటి? ఈ పూరిపాకలో వడ్రంగోళ్ళకి నువ్వు ఉండడం ఏంటి? నాకు మొక్కు, నేను ఇవన్నీ నీకు ఇస్తాను. వాడు ఏం చేస్తున్నాడు అంటే, వాడు దుష్టుడు, మన విరోధి అని రాయబడుతూ వచ్చింది. ఏం చెప్పుకున్నాం? వాడు శోధకుడు, అపవాది,
దుష్టుడు, వాడు శత్రువు, మీ శత్రువైన అపవాది, మీ విరోధి అయిన అపవాది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీ విరోధి అయిన అపవాది. దాని తర్వాత మొదటి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 44వ వచనం, మీరు మీ తండ్రిగా అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చువారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి నిలిచినవాడు కాడు. మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. ఇక్కడ 3 సంగతులు కనపడుతున్నాయి. వాడు అబద్ధికుడు. సాతానుతో వచ్చిన సమస్య ఏంటంటే వాడు నిజాలు చెప్పడు. మనం అనుకుంటాం వాడు చెప్పింది నిజం అనుకుంటాం కదా. ఇప్పుడు లోకంలో చాలా అడ్వర్టైజ్మెంట్లు దేని మీద నడుస్తున్నాయి? ఫెయిర్ అండ్ లవ్లీ. మీరు వాడితే 15 రోజులు తెల్లగా అవుతారు. ఎంత పెద్ద నడుస్తూ ఉంది కారు. ఇది సాతాను యొక్క లక్షణం. వాడు అబద్ధం ఆడతాడు. దొంగిలించిన నీళ్ళు రుచి, చాటున తినిన భోజనము రుచి. పాపము ఆకర్షణీయంగా కనపడేట్టు చేస్తాడు సాతానుడు, కానీ దాని ఫలము చాలా చేదు. చాలాసార్లు కొన్ని జీవితాలు చూస్తుంటే పాపము చేసేటప్పుడు ఆనందం అనిపిస్తుంది, థ్రిల్ అనిపిస్తుంది, కిక్ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. కానీ దాని తర్వాత జీవితాలు కూలిపోయి చాలా దయనీయమైన పరిస్థితుల్లో సాతానుడు చాలా తెలివిగా ఆ థ్రిల్ చూపిస్తాడు తప్ప దాని తర్వాత వచ్చే ఫలితాన్ని చూపించాడు. ఎవరో చెప్పారు, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సాతానుడు ఎవరో పరలోకానికి వెళ్ళారంట. అంటే సరదాగా చెప్పారు, నిజం కాదు. బాబు నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అన్నారంట. వాడు అన్నాడంట, నేను 2 ఒకసారి చూసి వస్తాను, అప్పుడు దేన్ని డిసైడ్ చేసుకుంటాను. పరలోకానికి వెళ్ళారు. సరే చూద్దాం, పరలోకాన్ని చూపించాడంట. అంత బాగుంది, చక్కగా అందరూ పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, పెద్దగా ఏమి హ్యాపెనింగ్ లేదు అక్కడ. సరే ఒకసారి నరకం కూడా చూసి వద్దాం అన్నాయంట. చూస్తే నరకంలో అందరూ సంతోషపడుతున్నారంట, ఆనందపడుతున్నారంట, కేకలేస్తున్నారంట, అసలు చాలా వైబ్రెంట్గా ఉన్నారంట. ఓయమ్మ ఇదేదో బాగుంది కదా, నాకు పరలోకం నరకం బాగుందని చెప్పి నరకానికి వెళ్తాలే అన్నాయంట. పోట అగ్నిగుండం పడి, ఇదేంటండి నరకం ఎట్లుందంటే అది అడ్వర్టైజ్మెంట్ నాయన, ఇది రియల్. కానీ సాతానుడు వాడు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు. ఏమంటా అంటే ఇదిగో అందరూ బాగానే ఉన్నారు. సాతానుడు వాడు అబద్ధికుడు. ఆదాము అవ్వలతో ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. ఇదిగో ఈ పండు తింటే మీరు దేవదూతలు. వాడు కూడా అంతా కూడా చెప్తాడు. ఏమంటాడు? దేవుడిని నమ్ముకుంటే కాదన్నా, దేవుడు ఆలస్యం చేస్తాడు, నీ సొంతంగా నువ్వు ప్రయత్నం చేయాలంటే షార్ట్కట్లో వెళ్ళాలా, ఏం కాదు. ఎగ్జామ్లో కాపీ కొట్టినా ఏం కాదు, లేకపోతే ఇంకేదో పెట్టినా ఏం కాదు. అందరు చేస్తున్నారు కదా, లోకంలో అందరు చేస్తున్నారుగా, నువ్వు చేస్తే ఏమవుతుంది? ఇది సాతానుడు అబద్ధము. మీ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు. మీరు తప్పు చేస్తే నీకు లాభం వస్తుంది, నీకు సంతోషం వస్తుంది. ఈ పాపము చేస్తే నీకు ఆనందం వస్తుంది, కానీ ఆ ఆనందం కొద్ది కాలం ఉంటుంది అని చెప్పడు వాడు. మోషే గురించి రాయబడింది, అల్పకాల పాప భోగము. పాపం సంతోషం ఇస్తుంది, కానీ ఎంతకాలం ఉంటుందో సంతోషం? కొద్ది కాలమే కదా. లోకంలో అలవాట్లో లోనైన వారిని చూడండి, సిగరెట్ తాగేవారు లేదా మద్యపానం చేసేవాళ్ళు, అది ఉందసేపు ఆనందం అనిపిస్తుంది, మరలా కావాలి. దాని నుంచి బయటికి రాలేరు. కానీ అది అల్పకాల పాపభోగం. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనహకుడు. అంతేకాదు వాడు నరహంతకుడు. అనేక మందిని వాడి యొక్క వలలో చిక్కించుకొని వాడు నరకానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. వాడు ఎంతో ప్రేమ నటిస్తాడు మన పక్షాన, కానీ వాడు నిజంగా మనల్ని మరణములోనికి, అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచిన వాడి గోల్ ఏంటంటే వాడు నరకానికి వెళ్తాడు, వాడికి తెలుసు. కానీ వాడితో పాటు ఏం చేయాలా? ఎంతమందిని వీలైతే అంతమందిని ఇది వాడి లక్ష్యం. ఇది మనం ఎరగకపోతే మనం నష్టపోతాం. కానీ వాడు శత్రువు, వాడు విరోధి, వాడు అపవాది, వాడు కొండెములు చెప్పేవాడు, వాడు దుష్టుడు, శోధకుడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు. ఇది వాడికి వచ్చినటువంటి పేర్లు. వాడి యొక్క పనులు చూస్తే వాడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు.
సరే, వాడి గురించి చాలా చెప్పుకోవచ్చు, బైబిల్ చాలా చెప్తుంది. కానీ ఈ విషయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో 2 విషయాలు నేను ముందు ఉంచాలని కోరుతున్నాను. వాడి స్ట్రాటజీస్ ఏంటంటే మన విశ్వాసాన్ని కదిలించాలని. హెబ్రీ పత్రిక యొక్క ప్రాముఖ్యమైనటువంటి థీమ్ ఏంటి? విశ్వాసం. 13 అధ్యాయాల థీమ్ ఏంటంటే విశ్వాసము. సాతాను యొక్క ప్రయత్నం ఏంటంటే మన విశ్వాసాన్ని కదిలించాలి, మన విశ్వాసాన్ని కదిలించాలి. కాబట్టి వాడు ఏం చేస్తాడు తెలుసా? అగ్ని బాణములు వేస్తాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఏలయనగా ఓకే అక్క, కిందికి రండి ఇంకా. ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ఎందుకు విశ్వాసమైన డాలు పట్టుకోవాలి? దుష్టుని అగ్నిబాణములు అన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. ఈ విశ్వాసం అనే డాలు ఎందుకు అంటే వాడు మన విశ్వాసం మీద దాడి చేస్తూ ఉంటాడు, మన విశ్వాసాన్ని తూట్లు పడవాలని ప్రయత్నం చేస్తుంటాడు. యేసు ప్రభువుని శోధించినప్పుడు లేకపోతే ఆదామవ్వలతో ఏం చెప్తున్నాడు? ఇదిగో మీరు దేవుని నమ్ముతున్నారు, కానీ దేవుడు నమ్మేంత మంచోడు కాదు. యాక్చువల్గా మీకు మనుషులుగా ఉండడం కాదు, మీరు దేవులుగా ఉండొచ్చు, కానీ దేవుడు మీకు ఆ సీక్రెట్ చెప్పలా. నేను చెప్తున్నా, నా మాట వింటే మీరు దేవుళ్ళు అయిపోతారు. యేసు ప్రభుతో చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే అంటే కాదేమో. చాలాసార్లు మనకి ఇది ఆలోచన వస్తుంది, నిజంగా మనం దేవుని పిల్లలమేనా? దేవుని పిల్లలమైతే ఎందుకు ఇన్ని కష్టాలు, మనకి ఎందుకు ఇన్ని శ్రమలు? ఆ ఆలోచన వెంటనే మనం గమనించాలా. ఆ ఆలోచన ఎవరు తీసుకొస్తున్నారు? సాతానుడు ఆలోచనలో పెడతాడు కదా. బైబిల్లో మనం చదువుతాం, యేసును అప్పగించవలనని ఇస్కరియోతు యోధాలో ఆలోచన పుట్టించాడు. చూడండి, ఆ మాట చాలా, అంటే వాడు కొన్నిసార్లు ఆలోచనలు పుట్టిస్తాడు. వాడికి అధికారం, వాడికి శక్తి ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం. ఎక్కడుందన్నమాట? చాలమ్మా, చాలు. 13:2 యూదా హృదయంలో ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండను. అప్పగించాలని వాడు ఆలోచన పుట్టించాడు. కాబట్టి సాతానుడు మనకు కూడా చాలా ఆలోచనలు తీసుకొస్తుంటాడు. ఏం ఆలోచన తీసుకొస్తుంటాడు? ఇదిగో భక్తిహీనుడు ఎలా ఉన్నారు. కీర్తన 73 మనకు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం ఆలోచనలు వస్తుంటాయి? ఈ సాతాను పెట్టేటువంటి ఆలోచనలతోనే మన రక్షణ ఆనందము కలిగి జీవించే దానికి బదులు మనమేదో అంటే ఇక ఈ లోకంలో దిక్కు లేకుండా ఉన్నాము అన్నట్లుగా మనం దుఃఖపడి బాధపడుతూ ఉంటాం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం. ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే 3వ వచనం, భక్తిహీనుల క్షేమం కంటబడింది, గర్వించువారు చూస్తున్నాడు, మత్సరపడుతున్నాడు. వాళ్ళు మరణమందు యాతనలు లేవు, పుష్టిగా ఉన్నారు, వారికి ఇబ్బందులు లేవు, వారికి తెగులు పుట్టదు, వారి గర్వము కంఠహారం వలె ధరించుకున్నారు, వస్త్రం వలె బలత్కారం ధరించుకున్నారు, కొవ్వు చేత వారి కనులు మెరకలై ఉన్నవి, హృదయాలోచనలు బయటికి కదా. భక్తిలా కనపడతారు, ఏడొక చైన్ వేస్తారు, 4 ఉంగరాలు పెడతారు, ఇస్త్రీ షర్ట్ కదా. వాళ్ళు ఏమ్మో భలేగుంది వీళ్ళ జీవితం. సాతాను అనిపిస్తారు, చూడు అగో వాళ్ళు చూడు, నా బిడ్డలు ఎంత బాగున్నారు, నువ్వేం యేసు ప్రభు బిడ్డవి, నీకేముంది అంటాడు. ఆలోచనలు పుట్టిస్తాడు.
కాబట్టి మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, ఒక్కోసారి దేవుడు ఆలస్యము చేయటం, ఒక్కోసారి మన జీవితంలో నష్టం, సమస్యలు, బాధలు, అనారోగ్యము, పేదరికము, కొన్నిసార్లు మనం అన్యాయము చేయబడతాం, ఇతరుల చేత మోసగించబడతాం. ఇట్లాంటి పరిస్థితుల్లో సాతాను ఏమంటే, నీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇలా ఎందుకు జరుగుతుంది నీకు? ఇది వాడి ప్రశ్న. కాబట్టి ఈ పరిస్థితుల ద్వారా మన విశ్వాసాన్ని కదిలించాలని, మనల్ని దేవుని దగ్గర నుండి పక్కకు తొలగించాలనేది వాడి యొక్క ప్రయత్నం. కనుక వాడిని ఎలా ఎదిరించాలంటే విశ్వాసముతో. రండి, వాడి గురించి ఏం రాయబడిందంటే వాడిని ఎదిరించాలి, వాడిని ఎదిరించాలి. రండి, వాడి విషయంలో ఏం చేయాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగులాడుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే ఉన్నాయి. మీకొక్కలకే కాదు, లోకంలో ఉన్న మీ సహోదరులందరికీ శ్రమలు ఉన్నాయి. కానీ మీరేం చేయండి, ఎరిగి నీకొక్కడికి కాదు. మనం ఏమనుకుంటామంటే మనకొక్కలకే శ్రమలు ఉన్నాయి ప్రపంచంలో అనుకుంటాం. మన సమస్య ప్రపంచం మొత్తం మీద పెద్ద సమస్య అనుకుంటాం. కానీ ఏమెరగాల, మనలాంటి శ్రమలు ఇంకా చాలామంది భరించారు. మన యేసు ప్రభు మనకంటే ముందే భరించాడు. ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలి. ఎలా ఎదిరిద్దాం? విశ్వాసమందు స్థిరులై. చాలామంది ఎలా ఎదిరిద్దాం అనుకుంటారు, నేను ప్రార్థన చేసి నీళ్ళు ఇస్తాను, కొబ్బరి నూనె ఇస్తాను, నువ్వు పోయి మొత్తం ఇట్లా చల్లు, వాడు ఆకుండా ఉంటాడా? కొంతమంది చెప్తారు అలాగా, మేము ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇస్తాం, నువ్వు పోయి యేసు ప్రభు నామం యేసు ప్రభు అని ఇంటి చుట్టూ జల్లు కొబ్బరి నీళ్ళు, వాడు అడుగు ఇదని లక్ష్మణ్ రేఖన. వాడు యేసు ప్రభు దగ్గరికే వచ్చాడు. వాడికి ఇట్లా మన ఈ లోక సంబంధమైన మనకు తొంత అమ్మో అనుకుంటాం. నీళ్ళు జల్లితేనో, లేకపోతే సెలవు గుర్తేస్తేనో, లేకపోతే అక్కడ బైబిల్ పెడితేనో, బైబిల్ తీసి పేడ పెట్టంగానే వాడు చూసి అమ్మో అని చెప్పి రాకుండా ఉండటానికి వాడిని అట్లా ఎదిరించలేము. ఇంకొంతమంది ఏం చెప్తుంది తెలుసు, వాడిని ఎదిరించడం అంటే వాడిని తిట్టాలి. మీరు ఒక యవనస్తుడు చెప్పాడు నాకు సమస్య, ఏంటి సమస్య అంటే మా పాస్టర్ గారు చెప్పాడు, సాతాను బాగా తిట్టాలంటున్నాడు, నేను కూడా తిట్టే క్రమంలో బూతులు కూడా వచ్చేస్తున్నాయి అన్నాడు. ఇదేంటి, ఇది ఎదిరించడం కాదు, సాతాను అట్లా వాడు బోడు. ఉట్టినే సండే స్కూల్ పిల్లబాడిన సాతాను పారిపో అంటే వాడేం పారిపోడు, వాడు పక్కనే ఉంటాడు. ఆ ఎదిరించటం కాదు. ఇంకోసారి మనం ప్రార్థన చేస్తుంటాం, అంటే మీరు తప్పనుకోకండి, మళ్ళీ ఎవరైనా ప్రార్థన చేస్తే మళ్ళీ తప్పనుకోకండి వాళ్ళని. సాతాను క్రియను బంధిస్తున్నాం అంటాం. మనం బంధిస్తే మరి ఎవరిప్పారు మళ్ళీ తర్వాత? అది అంటే అలవాటు అయిపోయింది మనకు. అట్లా మన పెద్దోళ్ళు అట్లా చేశారు, మనం చేస్తున్నాం కానీ, బట్ అది స్క్రిప్చర్లో మనం బంధించడానికి దేవుడు మనకేం అధికారం ఇలా సంఘానికి ఇచ్చాడు. సంఘం ఎదుట పాతాళ లోక ద్వారం నిలవనేవన్నాడు. కానీ సాతాను బంధించేదో, సాతాను తిట్టేదో, సాతానుతో మాట్లాడేదో, సాతానుతో పోరాటం చేసేదో మనకి ఇలా. సాతాను గద్దించటం, ఇగో ఇట్లా గద్దించండి, వాడు పోతాడు మైక్లో మైక్ పో అంటే పోడాడు. సౌండ్ పెట్టినంత మాత్రం వాడి సౌండ్ ఏం భయం లేదు వాడికి. ఎలా పోతాడు? విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. యాకోబు రాసిన పత్రిక, వాడిని ఎదిరించాలి. ఎలా ఎదిరించగలుగుతాం? విశ్వాసమందు స్థిరులై. ఇంకో మాట చెప్తున్నాడు యాకోబు పత్రికలో 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోతాడు. ఎప్పుడు పారిపోతాడంటే దేవునికి లోబడి ఉండటం. కష్టములు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యోసేపు దేవునికి లోబడ్డాడు, శోధనను జయించాడు. కానీ ఎక్కడ పోయాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. శోధన జయిస్తే ఎక్కడికి వెళ్ళాలా? దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. కానీ అక్కడ టైం ఉంది. కానీ యోసేపు దేవునికి లోబడ్డాడు. కానీ దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడితే వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలి, దేవునికి లోబడి వాడిని ఎదిరించాలి. మూడవది మనకున్న ఆయుధం ఏంటంటే, ఈ విశ్వాసం రావాలి అంటే ఎక్కడికి పోవాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు. ద ఆథర్ అండ్ ఫినిషర్. మన తెలుగులో కొనసాగించువాడని ఉంది,
ఇంగ్లీష్లో ఏముందంటే పర్ఫెక్టర్, విశ్వాసాన్ని ముగించువాడు, విశ్వాసాన్ని పరిపూర్ణము చేయవాడు. మన తెలుగులో కూడా కింద ఫుట్ నోట్స్లో ఒక నంబర్ వేసి రాశాడు. ఏం రాశాడు చూసారా? యోహాను ఫిబ్రవరి 12లో విశ్వాసానికి కర్త అనే మాట దగ్గర కర్త అనే దానికి ఒక పైన నెంబర్ వేసి కింద ఒక మాట రాశాడు. ఏం రాశాడు? సేనాధిపతి, ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ ఫెయిత్. పిల్లరా, ఈ సాతాను జయించటానికి మనం ప్రభువు వైపు చూడాలి. మన బలము కాదు, మన శక్తి కాదు, మన యొక్క స్తోమత కాదు, మన జ్ఞానం కాదు, మన భక్తి కాదు. విశ్వాసానికి కర్త దేవుడు, ఆయన వైపు చూడాలి. ఆయన క్యాప్టెన్, ఆయన దగ్గర దాక్కోవాలి. ఆయన ఎదిరించినట్టు మనం ఎదిరియాలి. ఆయన ఎలా ఎదిరించాడు సాతాన్ని? వాక్యము ద్వారా. షీల్డ్ ఆఫ్ ఫెయిత్, స్వార్డ్ ఆఫ్ వర్డ్. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం. ఈ రెండు కూడా ప్రాముఖ్యం పిల్లరా. సాతాన్ని ఎదిరించాలి అంటే ఈ రెండు ప్రాముఖ్యం. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం. యేసు ప్రభువారిని శోధిస్తుంటే యేసు ప్రభువు, ఏయ్ నేను దేవుని కుమారుణ్ణి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అనలేదు. నా దగ్గరికి ఎట్లా వస్తావు, నా అధికారం పో అనలేదు. ఏమన్నాడు? ఏంటి యేసు ప్రభువా నువ్వు ఆకలి కొంటవేంటి, రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఏం చెప్పాడు యేసు ప్రభువారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన వాక్యం చెప్పాడు. అవునా? ఇప్పుడు వాడన్నాడు, వాడు వాక్యం చూపించాడు. ఇదిగో దేవాలయం కొండ మీదకి తీసుకెళ్ళి దూకి ఇక్కడి నుంచి, నువ్వు కింద పడకుండా మీ దేవతలు నీ రాళ్ళు కాదను పట్టుకుంటారు, రాయబడి ఉంది కదా అని వాడు రాయబడి ఉంది కదా అన్నాడు. రాయబడింది పడితే పట్టుకుంటారు, అంతేగా దూకమని కాదు, దూకితే పట్టుకుంటారని కాదు, పడితే పట్టుకుంటారని. కనుక నీ దేవుని శోధించకూడదు అని రాయబడి ఉన్నది. మరి ఒక చోట రాయబడి ఉన్నది. ఇదంతా మొక్కితివా, నాకు మొక్కితివా, ఇదంతా నీకు ఇస్తాను. నీ దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు మాత్రం మొక్కాలని వాడు స్ట్రాటజీలు మారుస్తున్నాడు. కానీ యేసు ప్రభువుది ఒక్కటే స్ట్రాటజీ. ఏంటది? దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. ఆ యొక్క సర్వాంగ కవచంలో రక్షణనే శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, సత్యమనే దట్టి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు, విశ్వాసం అనే డాలు. ఎందుకు? వాడు వేసే అగ్ని బాణములను ఆర్పటానికి. ఇవన్నీ కూడా డిఫెన్సివ్. వాడు దాడి చేస్తే కాచుకోవటానికి. మరి వాడి మీద దాడి చేయటానికి వాక్యం అనే ఆత్మ ఖడ్గం. పిల్లరా, దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. మనం బ్రతికేది మన టిఫిను, మన భోజనం, మన డిన్నర్ వీటితో కాదు. వాటి ద్వారా బతుకుతున్నాం. కానీ అసలు జీవం యేసు ప్రభువు, నా మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకోవాలి. కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. యవనస్తుడు తన నడతను ఎటు విధంగా శుద్ధిపరచుకొనును, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకుంట చేతనే కదా. దేవుని యొక్క వాక్యము మనకు శక్తినిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు బలమిస్తుంది. ఆయన వైపు చూడటము అంటే అర్థం ఆయన దగ్గరకు రావటం. ఆయన దగ్గర రావటం అంటే అర్థం ఆయన వాక్యము దగ్గర రావటం. యేసు ప్రభువారు ఎవరు? వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర బోధం పడండి. యేసు ప్రభు ఇక్కడ ఉండడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? వాక్యము. కనుక ఈ వాక్యమును మనం ధ్యానించటం, దివారాత్రము దాన్ని ధ్యానించటం. వాక్యము, ప్రార్థన. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. వాక్యము లేకుండా ప్రార్థన చేయటంలో కూడా పెద్ద ఉపయోగం లేదు. వాక్యం, అందుకోసం వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తిగతంగా అనుదినము చదవాలి, సంఘముగా కలిసి ధ్యానించాలి, నేర్చుకోవాలి. మన మొక్కలను చదివినంత మాత్రాన మొత్తం మనకు వచ్చేయదు. సంఘముగా కలిసి నేర్చుకోవాలి. ఎందుకు ఈ వాక్యం అంటే, వాక్యం వల్ల మనం పోషించబడతాం. కానీ మన కాంటెక్స్ట్లో వాక్యము ద్వారా సాతానును ఎదిరించగలుగుతాం. అనుభవాల ద్వారా ఎదిరించలేం. పేతురు గారు అంటాడు, మేము కొండ మీద ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన ముందు నేను ఆనందిస్తున్నాను స్వరం మాకు వినపడ్డది. కానీ అది ప్రాముఖ్యం కాదు. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. అనుభవాలతోటి మనం సాతాన్ని ఎదిరించలేం.
వాడు మనకంటే అనుభవం గలవాడు. వాడు దావీదును పడవేసినవాడు, అబ్రహామును పడవేసినవాడు. కానీ మనకున్న ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అంతేకాదు యేసు ప్రభు చెప్పాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. వాడిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. కాబట్టి వాడి యొక్క ప్రయత్నం ఏంటంటే మన విశ్వాసాన్ని తొలగించాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని క్యారెక్టర్ని వాడు తక్కువ చేస్తాడు. ఏం చెప్తాడు మనకి? దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవునికి నీ పట్ల ఇష్టము లేదు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దేవుడు బలహీనుడు, దేవుడు శక్తి లేనటువంటి వాడు, దేవుని కంటే ఎక్కువ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది వాడి అబద్ధం. మరి ఎలా ఎదిరిద్దాం? విశ్వాసమందు స్థిరులై. ఇంకొకటి అక్కడ రాయబడింది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, అపవాదికి చోటీయకండి, డు నాట్ గివ్ ప్లేస్ టు హిమ్. వాడితో వచ్చిన సమస్య ఏంటంటే వాడి కొంచెం ప్లేస్ ఇస్తే వాడు మొత్తం ఆక్రమించుకుంటాడు. 27వ వచనం 4:27లో అపవాదికి చోటీయకుడు. 3 విషయాలు చెప్తున్నాను. ఏం చెప్పాను? అపవాదిని ఎదిరించండి. ఎలా ఎదిరించండి? విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. రెండవది, దేవునికి లోబడి ఉండుడి, వాడిని ఎదిరించుడి, వాడు పారిపోతాడు. మూడవది, అపవాదికి చోటీయకుడి, అసలు చోటు ఇవ్వకూడదు. ఏంటి కాంటెక్స్ట్ ఏంటి? ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే ఎప్పుడు చోటిస్తామంట? ఎప్పుడు చోటిస్తామంట? అక్కడే చదవాలి మనం. కోపపడుడి కానీ పాపము, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము అంటే అర్థం ఏంటి అక్కడ? మీరు చెప్పండి. ఇప్పుడు సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా మీ కోపం నిలిచి ఉంటే ఎవరికి స్థానం ఇస్తున్నాం? అపవాదికి స్థానం ఇస్తున్నాం. దట్ ఈస్ ద ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ దేర్. కాబట్టి ఎక్కడైతే క్షమాపణ లేదో, ఎక్కడైతే ప్రేమ లేదో, ఎక్కడైతే హృదయ కాఠిన్యం ఉందో అక్కడ సాతానుడు వచ్చేస్తాడు. ఇక వాడు ఉన్నాడు అంటే వాడు స్వాధీనపరుచుకుంటాడు. తిమోతికి రాస్తూ పౌలు గారు అంటాడు, చూడండి 2వ తిమోతి 3వ అధ్యాయం 2వ అధ్యాయం 24-26 కలపడం మధ్యలో మాట ఉంది చూడండి. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు కొంతమందిని, అంటే మారు మనసు లేని వారిని వాడు చెరపట్టుకున్నాడు. ఒక్కోసారి విశ్వాసమైన మనం కూడా వాడు ట్రాప్లో పడిపోతాం. దావీదు పడిపోలేదంటాడా? దావీదు పడిపోయాడు, వాడు ట్రాప్లో పడిపోయాడు, వాడిని ఎదిరించలేకపోయాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాం, దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో ఉంచుకుందాం. సాతాను మనం శోధించినప్పుడు చెప్దాం, సాతానా నువ్వు చెప్తున్నావు దేవుడు నన్ను ప్రేమించట్లేదని, కానీ ఆల్రెడీ ప్రాణం పెట్టాడు. ఆ కలువరి శిలువలో ఆయన ప్రేమను కనపరిచాడు. ఇంకేం కావాలి నాకు? ఉండొచ్చు, ఈ లోకంలో శ్రమ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, కానీ ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయనను ప్రేమిస్తున్నాడు. వాక్యం చెప్తుంది అలాగా. ఇది విశ్వాసము, ఇది విశ్వాసము. అంతేగాని ఇది జరిగితే నన్ను ప్రేమిస్తున్నట్టు, ఇది జరగకపోతే నన్ను ప్రేమించినట్లు అనుకోకూడదు మనం. వాక్యం అలా చెప్పట్లేదు. సాతాను ఎదిరిద్దాం, అప్పుడు వాడు మన యుద్ధ నుండి ఇది ఒక్క రోజులో ఈరోజు ఎదిరించి ఆహా ఈరోజు ఎదిరించానని చెప్పి రిలాక్స్ అయిపోతే కదా. దావీదు రిలాక్స్ అయిపోయాడు. బహుశా పోరాడాడు రిలాక్స్ అయిపోయాడు. రాజులు యుద్ధానికి వెళ్ళే కాలంలో యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయాడు. క్రైస్తవ జీవితంలో రిలాక్స్ లేదు. కారణం, మన శత్రువు రిలాక్స్ కాడు. మీ విరోధి అని అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగులో. వాడు సీఎల్లు పెట్టడు, వాడు పండక్కింటికి పోడు, వాడు హాలిడే తీసుకోడు, వాడి పని వాడు చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు వాడి కంటే అధికుడు, మనకు సహాయం చేసేవాడు. మనం ప్రభు దగ్గరకు వస్తే ఆయన మనం బలపరుస్తాడు. ఇది మొట్టమొదటి స్ట్రాటజీ. రెండవ స్ట్రాటజీ నేను ఎక్కువ చెప్పను, అంటే ఇది మనం ఇంట్రడ్యూస్ చేసేది. రెండవ స్ట్రాటజీ ఏంటంటే సాతానది, వాడు గురుగులు నాటుతాడు సంఘములో. ఏం చేస్తాడు? అబద్ధ ప్రవక్తలని, వాడి అనుచరులను లోపల పెడతాడు. వారి రక్షణ లేకుండానే, మారు మనసు లేకుండానే
వాళ్ళు నాయకులు అయిపోతారు. రక్షణ లేదు, మారు మనసు లేదు, కానీ అందరితో పాటు మంచిగా వస్తారు, బయటికి చక్కగా కనపడతారు, చక్కగా ఒక్కోసారి నోరుంటే చక్కగా ఆరాధించి పాటలు పాడవచ్చు, లోక సంబంధంగా మంచి నైపుణ్యం ఉండొచ్చు. వాడు అనుచరులు. ఇది ఇంకొక స్ట్రాటజీ. కానీ పౌలు గారు అంటాడు, సాతానే వెలుగుదూత దేశం ధరించుకున్నప్పుడు వాడి అనుచరులు దొంగ అపోస్తలుగా వేషం వేయటంలో ఏం ఆశ్చర్యము లేదు. రండి ఆ మాట చదివి మనం ముగిద్దాం. 2 కొరింథీ 9-11 అధ్యాయం. కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు ఇక్కడ. 13వ వచనం, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలు, మోసగాండ్రగు పనివారు ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. కానీ ఇది కూడా మనం గుర్తించాలి. సాతాను స్ట్రాటజీ. మనం గతంలో అబద్ధ ప్రవక్తలు ధ్యానం చేసినప్పుడు బయలు పట్టణాల్లో వాళ్ళు ఎక్కడి నుంచి బయట నుంచి రారు, మీలోనే అబద్ధ ప్రవక్తలు మీలో నుండి బయలుదేరి ఉన్నారు. ఇది కాదు సంఘము, సంఘ నాయకత్వము, సంఘంలో ఉన్నవారు ఏవి గురుగులు ఏవి గింజలు అనేవి మెలకు లేకపోతే వాడి స్ట్రాటజీ చేసుకొస్తాడు. ఇది సాతానుడు. వాడు చాలా అనుభవం కలిగిన వాడు, చాలా బలం కలిగిన వాడు. కానీ దేవుని స్తోత్రం, మనలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు. వాడు దేవుని ప్రణాళికలను మార్చలేడు, నాశనము వాడు ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుని యొక్క అల్టిమేట్ ప్లాన్ని వాడు ఏమీ కూడా చెరపలేడు. కానీ మనం ఏం చేయాలా? పోరాటము చేయాలి, వాడిని ఎదిరించాలి. అలా ఎదిరించటానికి దేవుడు మనకి సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో